అయితే 11, 11:30 అవుతుందండి. ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను రైస్ అయితే గ్యాస్ మీద పెట్టేసి వండేసాననమాట. నా కుక్కర్ ఖరాబ్ అయిపోయిందండి. దానివల్ల ఇంకా గ్యాస్ మీదనే వండుతున్నాను. గ్యాస్ మీద మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే మతిమరుపు అనమాట. మెషిన్స్ దగ్గరికి అట్లా వెళ్ళినప్పుడు మర్చిపోయాను అనుకోండి అన్నం మాడిపోతుంది. సో అలాంటప్పుడు కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది. అందుకని కుక్కరే వాడుతూ ఉంటాను. ఇంకా ఎగ్స్ అయితే నా దగ్గర ఎగ్ బాయిలర్ ఉంటే దాంట్లో అయితే పెట్టేసి ఉడకబెట్టుకుంటున్నాను. తర్వాత అయితే ఇంకా కర్రీ స్టార్ట్ చేసేసాను. వెజిటబుల్స్ ఏం లేవండి. ఇంకా టమాటాలు, ఆనియన్స్ ఉంటే వాటితోనే సింపుల్గా ఆ టైంకి ఇంకా సడన్గా గుర్తొచ్చింది ఎగ్స్ ఉన్నాయి కదా వేస్ట్ చేసేస్తాను అని చెప్పి. ఏంది కడాయి అలా ఉందనుకుంటారేమో, నేను ఆల్రెడీ దీంట్లో నిన్న వడలు అవి చేశాను కదండి, అదే కడాయి వాడేస్తున్నాను. ఆయిల్ ఉంటే కొంచెం ఎక్స్ట్రా తీసేసి మిగిలిన దాంట్లోనే వంట చేసేస్తున్నా, అయిపోద్ది కదా పనిలో పని అని చెప్పి. సో కర్రీ చాలా బాగుంటుంది. మంచి టమాటాలు అనుకోండి, గుజ్జు బాగా వస్తుంది, గ్రేవీ లాగా. పులుసు అలా ఏం వేయకుండా ఓన్లీ ఇలా టమాటాలు ఆల్రెడీ పుల్లగా ఉంటాయి కాబట్టి ఆనియన్ ఫ్లేవర్ అది చాలా బాగుంటుంది. సో బాగా ఉడికించుకొని తగినంత వాటర్ పోయి, అంటే ఎక్కువగా మళ్ళీ పులుసు లాగా ఉండడం కంటే కూడా కొంచెం గ్రేవీ లాగా వండింది అనుకోండి చాలా బాగుంటుంది. ఈలోపు అన్నం కూడా రెడీ అయిపోయింది కదండి. టైం అయితే 12 అయిపోయింది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి అన్నం అయితే చల్లారి పెట్టేస్తున్నాను. 12:20కి అంతా కూడా క్యారేజ్ రెడీ చేయాలి. ఇక్కడ నుంచి స్కూల్ దగ్గరికి 10 to 15 మినిట్స్ టైం పడుతుంది. ఎగ్స్ కూడా వేసేసి కొంచెంసేపు మూత పెట్టామనుకోండి ఇంకొంచెం చిక్కబడుతుంది, ఆయిల్ అంతా బయటకు వస్తుంది. కర్రీ అయితే రెడీ అయిపోతుంది. వేడివేడిగా నేను క్యారేజ్ పంపించేస్తాను. వీడియోస్ నచ్చితే లైక్ చేయొచ్చు కదండి, చాలా తక్కువ వస్తున్నాయి.